ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన విద్యుత్ కార్యాలయంలో 892వ బసవేశ్వరుడి జయంతి పురస్కరించుకుని ఎస్సి శ్రీనాథ్ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్కరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వస్తే చెప్పడానికి వస్తుంది రాజేశానా మాట నువ్వు ఉంటాను కదా నువ్వు కింద వచ్చి వాడికి పో ఇదే ఉంటే ఫోటో అన్నా ఎంతకు రాకపోతే ఒక్క నిమిషం ఓకే సార్. నువ్వు వస్తే చెప్పడానికి వస్తుంది రాజేశానా మాట నువ్వు ఉంటాను కదా నువ్వు కింద వచ్చి వాడికి పో ఇదే ఉంటే ఫోటో. ఈ సందర్భంగా అందరికీ మా అధికారులకు కార్మిక సోదరులకు వారి ఇతర అందరికీ ఈరోజు బసవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. బసవ జయంతి అనేది మనం జరుపుకోవడం అంటే మనం సన్మానించుకోవడమే. ఎందుకంటే బసవుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. యాక్చువల్లీ ఆయనకు కర్మకాండల మీద పెద్ద అభిమానం ఉండేది కాదు. అతనికి 8వ ఏట వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగం చేద్దామంటే లేదు, నేను కారర జన్ములు లాంటివన్నీ, నాకు ఎటువంటి బంధాలను కర్మకాండలకు సంబంధించిన బంధాల నుంచి మీరు చేయొద్దు అని వెళ్ళిపోయి ఒక సంగమేశ్వరుని స్వామి కూడల సంఘం అనే ప్లేస్కి వెళ్ళి సంగమేశ్వరుని ధ్యానించి అక్కడ పరిణితి చెంది అతి చిన్న వయసులోనే బిజలుని అనే సంస్థానంలో చిన్న గుమ్మస్తాగా చేరి ఒక ప్రధాన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతన్ని స్వార్థం లేదు, అతనికి అంటే జీవితం అనేది పరులకు సాయం చేయడం తప్ప వేరు లేదు. యాక్చువల్లీ నిబద్ధత, నిజాయితీ, స్వార్థం లేని తనం అతన్ని చాలా ఉన్నత స్థాయికి పోయినా సరే అధికారాన్ని ఆయన యాక్చువల్లీ సోషల్ రిఫార్మర్. ఆయన ఎట్లా అంటే అన్ని కులాలు మతాలు కాదు, మనుషులంతే ఒకటే కులం, వర్గాలు లేవు, ఏం లేదని చెప్పిన మహనీయుడు ఆయన. అట్లనే ఆయన కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించాడు. బ్యాడ్లకి ఏంటంటే ఒక కులాంతర వివాహం చేసినప్పుడు ఆ జంటను హత్యకు గురవడం అనేది అతనిలో మనసులో కలిసివేసిన తర్వాత అతను ఒక ధర్మాన్ని సృష్టించాడు. అది లింగాయత ధర్మంలో ఏం చెప్తుందంటే ఎవరిని మనము విగ్రహారాధన చేయకూడదు, వ్యక్తి పూజ చేయకూడదు, మనిషిలో ఉన్నదే దేవుడు, శివుడే పరమాత్ముడు, శివుడే ఆకారం లేదు, దేవునికి ఆకారం లేదని చాలా విషయాలు, అందరూ సమానము, ఇల్లు, భోజనము, బట్టలు ఇవన్నీ అందరికీ సమాన హక్కులని చెప్పిన చాలా గొప్ప అతను. ఎందుకంటే అలాంటి గొప్పవాడు 12వ శతాబ్దంలో ఒక వ్యవస్థలో, రాజరిక వ్యవస్థలో, ఒక సామ్రాజ్య వ్యవస్థలో జరుగుతున్నప్పుడు కూడా అలాంటి వ్యవస్థలో కూడా అతను దీన్ని తీసుకొచ్చి చాలామందికి ఆయన సాయం చేసిన తీరు మనము గుర్తించాలి. సో ఆయన లింగాయత ధర్మాన్ని సృష్టించిందంటే అందరూ సమానంగా ఉండాలి, భేదభావాలు ఉండొద్దు, విగ్రహారాధన చేయొద్దు,
మనిషి మనలోనే దేవుడు ఉన్నాడని చెప్పడం అనేది నిజమే. ఎందుకంటే మనం ఎప్పుడైనా జీవం అనేది మనలోనే ఉంటుంది. మనం నిజంగా మంచి చేసినామనుకో మనకు మంచి జరుగుతుంది, పరులకు సాయం చేసినామనుకో మనకు మంచి జరుగుతుంది ఉంటుంది. కాబట్టి ఈరోజు మానవుడే మాధవుడు అనే సామెత సిద్ధాంతాన్ని ఆయన నమ్మిన ఒక పెద్ద గొప్ప అతను. ఈరోజు ఆయన పేరును ఆ జయంతి ఉత్సవంలో పాల్గొనడము, ఆయన పేరును స్మరించడం మాత్రం నేను చాలా అదృష్టవంతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటిని అంటే అతను ఇచ్చిన రిఫార్మ్స్ను మనం కొద్ది వరకైనా మనం పాటించి ఇతరులకు సాయం చేయడము, సమానత్వం కోసం పోరాటం చేస్తే మనమందరం కూడా ఈ సమాజంలో శత్రుత్వము భేదభావాలు లేకుండా అందరం కలిసి ఉండాలని, కులమత భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మానవుడే మాధవుడు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అందించి భారతీయత సాంప్రదాయంలో నిరాకారుడు నిర్గుణమైనటువంటి భగవంతుడి యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు కారణజన్ముడు, సహజ గుణ సంపన్నుడు. కాబట్టి వారికి మనం ఘన నివాళులు అర్పించుకుంటూ మీ అందరికీ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నేను టీఎన్జిఓస్ పెన్షనర్స్ వ్యవస్థాపక కార్యదర్శి. నా పేరు రాజలింగం. నేను అక్కడి నుంచి వచ్చినాను. ఒక అతిగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సమాజానికి సమత స్ఫూర్తి అవనికి అందించి వెళ్ళే మహాత్ముడు స్వామి బసవేశ్వరుండు విశ్వమానవ సద్గురు. సమత స్ఫూర్తి అవనికి అందించి వెళ్ళే సంగారెడ్డి మరి బసవ సమాజాన్ని అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అన్న మీ తమ్ముడు రాజలింగం. ధన్యవాదాలు. మహాత్మా బసవేశ్వర 892వ జయంతిని పురస్కరించుకొని విద్యుత్ శాఖ కేంద్ర కార్యాలయం మా గౌరవ ఎస్సీ శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కరకమలం చేతుల మేము ఇక్కడ పూజ గావించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ